వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 2వ తేదీన మొదలు కానున్న ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల వరకు యూఎస్ఏలో, మిగిలిన మ్యాచ్లన్నీ కరేబియన్ దీవుల్లో జరగనున్నాయి. అయితే ప్రపంచ కప్ ఆరంభం కాకముందే భారత అభిమానుల్లో వరల్డ్ కప్ హీట్ మొదలైంది. ప్రపంచ కప్ భారత జట్టుకు ఏ ఆటగాళ్లు ఎంపిక అవుతారనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. దాదాపు 10 మంది ఆటగాళ్లు ఖరారైనప్పటికీ మిగిలిన 5 స్థానాల కోసం ప్లేయర్ల మధ్య విపరీతమైన పోటీ పెరిగింది. దీంతో అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల బృందం టీమిండియా ఎంపిక గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. మరోవైపు భారత జట్టును బీసీసీఐ ప్రకటించక ముందే మాజీ ఆటగాళ్లు తమ ప్రిడిక్షన్ టీంను వెల్లడిస్తున్నారు. 15 మందితో కూడిన టీమిండియాను ఎంపిక చేస్తున్నారు. ఇక ఈ జాబితాలో తాజాగా ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ చేరారు. అయితే అతను ఎంపిక చేసిన జట్టులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్లో వెలుగులోకి వచ్చిన కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, లక్నో సూపర్ జైంట్స్ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్కు మంజ్రేకర్ అవకాశమిచ్చాడు. అలాగే శుభ్మన్ గిల్కు మొండి చేయి చూపించి బ్యాకప్ ఓపెనర్, బ్యాకప్ వికెట్ కీపర్గా సంజు శాంసన్, కేఎల్ రాహుల్ను ఎంపిక చేశారు. కాగా విధ్వంసకర బ్యాటర్లు శివన్ దుబే, రింకు సింగ్కు మంజ్రేకర్ సెలెక్ట్ చేయకపోవడం గమనార్హం. అయితే ఈ వ్యాఖ్యాత ఎంపిక చేసిన జట్టులో ఆల్రౌండర్ల స్థానాల్లో రవీంద్ర జడేజా, కృణాల్ పాండ్యా మాత్రమే ఉన్నారు. మంజ్రేకర్ జట్టును చూశాక ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నావనే, ఒక్కప్పుడు రవీంద్ర జడేజా నీతో గొడవ పడింది అంటూ పాత విషయాలను సైతం వెలికితీస్తున్నారు. ఎంత అవగాహన లేనివారైనా విరాట్ లేని జట్టును ఎంపిక చేస్తారా అంటూ భారత అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.